నాకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి 5 దగ్గర పనిచేశాడు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పిండు. జూపల్లి ఉత్తరం చూపిపోయి నాకు రాసింది ఇవాళ. ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే, అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,681 కట్టినా అన్నాడు. ఇది జూపల్లి ఉత్తరం, నాకు వాట్సాప్ లో ఉన్న ఉత్తరమే. ఇప్పుడు అది పంపించి స్క్రీన్ మీద పెట్టినా. ఎంత అప్పు చేసిందంటే కాంగ్రెస్ ఎంత 1,77,058 కోట్లు అని జూపల్లి నాకు ఇవాళ ఇప్పుడు రాసిన ఉత్తరం. ఇప్పుడే నా ఫోన్లో ఉన్నది. ఆ ఫోన్లోకి వెళ్ళి తీసి పెట్టినా. ఇక నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల అప్పులు చేసింది. టీజీఐసి అప్పు చేసింది, హెచ్ఎండిఎల్ అప్పు చేసింది, భూములు అమ్మింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో తెచ్చింది, ట్రాన్స్కోలో తెచ్చింది, డిస్కామ్ లో తెచ్చింది. అవన్నీ లెక్క తీస్తే 4.5 लाख करोड़ అవుతుంది. కానీ అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన అప్పులు ఒక్కసారి చూపిస్తే అది చూపి బాబు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రోజు ఎన్ని అప్పులు తెచ్చింది, జర పెద్దగా చేసి కింది కానీ పైకి పోతా ఉందాం. ఏ రోజు డైలీ డేట్ వైజ్ తెచ్చినాయి. జర పెద్దగా అవుతుందా? స్క్రీన్ పెద్దగా అయితే కాదా? ఓకే. ఫస్ట్ చూడండి, డిసెంబర్ 12, 2023. అంటే కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 12, 2023 నాడు 500 కోట్లు. డిసెంబర్ 19, 2023 నాడు 500. ఇది పైకనిగా అట్లా ఒక్కొక్క డేట్ మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ అప్పు ఎప్పుడు వచ్చింది? జూన్ 30, 2026. ఇవాళ ఎంత డేటు? జూలై 3 తారీఖు. లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చిందంటే జూన్ 30, 2026 నాడు 2,000 కోట్ల అప్పు తెచ్చిండు. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన ఎఫ్ఆర్బిఎం అప్పు. మొత్తం కూడితే ఎంత ఏమవుతుందా? 1,86,067 కోట్లు. ఇది నాది కాదు స్టేట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరెవ్వరు పోయి గూగుల్లో పెట్టినా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎఫ్ఆర్బిఎం అప్పు ఎంత అని గూగుల్ అడిగినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ పోయి చూసినా ఎంతుంది అప్పు? 1,86,087 కోట్లు. మరొకసారి జూపల్లి పెట్టు. ఇది 1,86,000 ఏం చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జూపల్లి ఏం చెప్పిండు అంటే 10,000 కోట్లు మింగిందా? ఇది ఒక్క ఎఫ్ఆర్బిఎం అప్పు. అన్ని కలిపితే కథ వేరు. రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో నేను గట్టిగా పట్టుకున్నా, నువ్వు చాలా అప్పులు చేసినావని మాట్లాడంగా డేట్ కూడా చెప్తా. మీరు అసెంబ్లీ గూగుల్ కోసి కొట్టండి. మార్చి 18, 2026 అసెంబ్లీలో నేను గట్టిగా నిలదీస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో చూపిస్తా. మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా గవర్నమెంట్ 27 నెలల్లో చేసిన అప్పు 3,47,000 కోట్ల 294 కోట్లు అని చెప్పాడు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చెప్పిన మాట 3,47,294 కోట్లు అప్పు చేసినాము అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈ మాట 5 నెలల కిందిది. ఇంక 5 నెలలు కలిపితే 4.5 లక్షలు అవుతుంది. 5 నెలల కిందనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులంగా వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో
మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష మేము తెచ్చిన అప్పుతో. ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. జూపల్లి ఎంత చెప్పింది కదా, ఎంత మళ్ళీ చెప్పారు కదా జూపల్లి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 3,47,000. అది ఎన్ని రోజులలో 27 నెలల గవర్నమెంట్. అంటే ఇది ఏ తారీఖు చెప్పిందంటే జూన్ 18 నాడు చెప్పిన మాట. సారీ, మార్చి 18 నాడు చెప్పింది. ఇయర్ ఎంత డేటు, జూలై 3. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయింది కదా. ఇంక 4 నెలలు కలిపితే 4,500,000 అవుతుంది. 4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్లు అప్పు చేసినా అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటుంది, 1,77,58 కోట్లు. ఇప్పుడు ఎవరిని కరెక్టు, రేవంత్ రెడ్డి కరెక్టా, జూపల్లి కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే 1,86,000 ఉంది, అన్ని కలిపితే 3,47,000 చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లి ఏమన్నాడు అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి, ఎవరు చేయాలి రాజీనామా? పాలమూరు బిడ్డలైతే, పౌరుషం ఉంటే, సీను నెత్తులుంటే తక్షణమే రాజీనామా చేయించారు జూపల్లి.